దాదాపు 20-25 సంవత్సరాల రాగిడి లక్ష్మారెడ్డి గారి రాజకీయ జీవితం ఒక చరిత్ర. ప్రజలకు సేవ చేయటమే పరమావధిగా భావించి అన్ని రంగాల్లో తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. అమ్మ మీద ఉన్న అపారమైన ప్రేమతో తన తల్లిగారు అయిన మధుర గారి పేరు మీద మధుర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 400కు పైగా మెడికల్ క్యాంపులు పెట్టి వేలాది మందికి ఉచిత మందుల పంపిణీ, 16,500 మందికి జీవనోపాధి కల్పిస్తూ కుట్టు మిషన్లు, కంప్యూటర్ల శిక్షణ, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్ కోర్సులు నేర్పించారు. 18,000 మందికి ఆపరేషన్లు చేయించారు. చదువు మాత్రమే రేపటి తరాన్ని మారుస్తుందని నమ్మి 19,000 మంది పేద విద్యార్థులకు చదువు నేర్పించడమే కాకుండా ఐఐటిలో సీటు సంపాదించిన పేద విద్యార్థులకు సహాయం అందించి పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి అనేక రకాలుగా అండగా నిలిచాడు. 2,600 మంది వికలాంగులకు వీల్ చైర్లు అందించి వారికి జీవనోపాధి కల్పించాడు. కోవిడ్ సమయంలో 8,000 పైచులకు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు నిరంతరాయంగా పంపిణీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేలాది మంది నిరుపేద మహిళలకు వివాహాలు జరిపించి వారికి బాసటగా నిలిచాడు. 5,200 మంది యువకులకు, పిల్లలకు క్రీడా సామాగ్రి అందించాడు. ఇప్పటి వరకు 50,000 మంది మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారు. ఇంకా లెక్క పెట్టని వారు ఎందరో. ప్రపంచ దిగ్గజ సంస్థలతో సంయుక్తంగా యువత కోసం ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పించాడు. RLR అంటే ప్రజా సేవకు ఒక మార్క్ గా నిలిచాడు. మీ ముందు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్నాడు. అన్నా అంటే పలికే అంత దూరంలో ఉండే మన లోకల్ ఎంపీగా మనకు సేవ చేయటానికి కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకుందాం.